ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ లక్ష్యంగా కూటమి పార్టీల నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు జగన్ ప్రభుత్వం పైన విమర్శల తీవ్రత పెంచారు. వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలను దగ్గర చేసుకునేందుకు జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. 2024 ఎన్నికల ఫలితాలపైన పూర్తిస్థాయి విశ్లేషణ తర్వాత వచ్చే ఎన్నికల కోసం జగన్ తన ఆలోచనల్లో మార్పు చేసుకుంటున్నారు. ఫలితంగా ఉండవల్లి అంగీకరిస్తే ఆయన సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పనిచేసిన మరో ఇద్దరు సీనియర్లు సైతం జగన్ తో కలిసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయం హోరాహోరీగా మారుతోంది. దీంతో వచ్చే ఎన్నికల కోసం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని జగన్ చెబుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెట్టారు. ఇటు పార్టీ కార్యకర్తల కోసం తాను గతం కంటే భిన్నంగా పనిచేస్తానని హామీ ఇస్తున్నారు. ఉగాది నుంచి జిల్లాల పర్యటనలకు జగన్ సిద్ధమవుతున్నారు. గత అనుభవాలు, ఓటమితో జగన్ వ్యూహం మార్చారు. నాడు వైసీపీతో సన్నిహితంగా ఉన్న సీనియర్లను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.